గురుగారు, హరిహరులకు ప్రతీక సత్యనారాయణ స్వామి. శివకేశ భేదం వద్దే వద్దంటూ తెలియచెప్పిన అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం విశిష్టతను గురించి తెలియజేస్తారా? వీర వెంకట సత్యనారాయణ స్వామి పేరు చూడండి ఎలా ఉందో. వీర వెంకట సత్యనారాయణ. సత్యనారాయణ అంటే సరిపోతుంది, వెంకట సత్యనారాయణ సరిపోతుంది, వీర వెంకట సత్యనారాయణ. మేసం మహానుభావుడు. ఎక్కడా కూడా ఏ దేవాలయంలో కూడా ఆ రకంగా మనకు కనిపించదమ్మా. ఒక్క అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలోనే రుద్రుడు, సత్యనారాయణ స్వామి, అమ్మవారు అనంతలక్ష్మి, ఈ ముగ్గురు ఒకే పీఠం మీద ఉంటారు. ఈ ముగ్గురికి కూడా వరుసగా పూజలు జరుగుతాయి. అంటే ఏ దేవాలయంలో అయినా మనం సాధారణంగా చూసేది ఏంటంటే, ఏ శివుడు ఒక చోట ఉంటాడు, లేకపోతే విష్ణువు ఒక చోట ఉంటాడు, అమ్మవారు ఒక చోట ఉంటుంది. ఈ ముగ్గురికి విడివిడిగా అభిషేకాలు ఆ దేవాలయంలో మనం చూస్తూ ఉంటుంటాం. కానీ ఈ ముగ్గురు కొలువైనటువంటిది. అందువల్ల శివుడు, కేశవుడు ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. ఈయనకేమో రుద్రాభిషేకం చేస్తారు, ఆయనకేమో పురుష సూక్తం వల్లిస్తారు. ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. ఏమిటయ్యా ఇది? ఎందుకు ఇలా ఉన్నాడు స్వామి? ఎందుకు సత్యనారాయణ స్వామి ఆ రకంగా వెలిశాడు? ఏమి మనకు సందేశం ఇస్తున్నాడు అని అంటే, శివాయ విష్ణు రూపాయ. నాయన, శివుడు విష్ణువు ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. ఎందుకంటే శ్రీమద్ ఆది అనంత లక్ష్మితోటి కూడుకున్నటువంటి విష్ణువు అనంత లక్ష్మి అంటారు. అక్కడ ఆది అనంత లక్ష్మి అంటే ఏదైతే మొదలు ఉందో, ఏదైతే అంతముందో వాటన్నింటినీ కూడా రెండింటినీ కలిపేటువంటిది, అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణువు యొక్క ధర్మపత్ని. అంటే వాళ్ళని గనక మనం కొలుచుకుంటే కాలం యొక్క స్వభావం, కాల జ్ఞానం ఏంటో మనకి బోధపడుతుంది. ఎందుకంటే మనందరం కూడా జ్ఞానశూన్యులమై, ఎందుకంటే మనందరం నిలబడితే ఆలోచన కనుక చేస్తే ఏది తోచదు. ఒక్క నిమిషం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము మనకి తెలియదు. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి వారి పక్కన ఉన్నటువంటి ఆది అనంత లక్ష్మి, శ్రీమద్ ఆది అనంత లక్ష్మి పక్కన ఉన్నటువంటి సత్యనారాయణ స్వామిని కొలిస్తే ఇటు శివజ్ఞానం లభిస్తుంది, కాలజ్ఞానం కూడా మనకి లభిస్తుంది. కాబట్టి ఈ దేవాలయంలో, ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఆ ఉమాధవుణ్ణి, మాధవుణ్ణి, ఉమాధవుడు పార్వతీదేవి యొక్క భర్త ఉమాధవుడు, మాధవుడు లక్ష్మీదేవి యొక్క భర్త, ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. సత్యనారాయణ. ఇందువల్ల ఆయన్ని గనక కొలిస్తే, ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు, ఒకే పీఠంలో ఉన్నారు, వాళ్ళిద్దరిని కొలిస్తే వీరత్వం లభిస్తుంది నీకు. వీరత్వం అంటే ఏంటమ్మా? మామూలుగా కత్తి తీసుకొని యుద్ధరంగంలో తిప్పటం కాదు, ఇప్పుడు అవసరం లేదు. ఎక్కడైతే పిరికితనంతో ఈ భౌతిక పరిస్థితుల్లో నా వల్ల ఏం కాదు, నా బతుకింతే అని ఏదైతే అనుకుంటుంటామో ఆ సందర్భంలో మనకి వీరత్వం కలిగించేటువంటి వాడు. అందుకని ఆయన వీర. వెంకట. వెంకట వేం అంటే పాపం, కట నశింపచేసేటువంటి వాడు. ఇటేమో ధైర్యాన్ని ఇస్తాడు, ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో ఆ ధైర్యాన్ని ఇస్తాడు ఆయన. అలాగే మన పాపాలన్నింటినీ ఖండిస్తాడు. సత్య నారాయణ స్వామి సత్యగుణాన్ని మనలో నిలిపేటట్టు చేస్తాడు, సత్యగుణాన్ని అనుగ్రహిస్తాడు. అందువల్ల వీర వెంకట సత్యనారాయణ స్వామి. కాబట్టి ఇటు శివతత్వాన్ని నిలుపుకున్నటువంటి ఆ నారాయణ స్వామిని అందరూ కొలిచి ఆ శివకేశవ అభేదాన్ని చాటేటువంటి ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయ సందర్శన మానసికంగా ఇప్పుడే మనం చేసుకొని పునీతుల ముగుదుము కాక.